హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ సింపుల్గా పులిహోర రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగానే రైస్లో కొంచెం పసుపు, ఉప్పు, 3 స్పూన్స్ శనగపప్పుని వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న రైస్ని ప్లేట్లో వేసి చల్లారక ముందే గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకుని వేసి కలుపుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం పల్లీల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో ఇంకొంచెం ఆయిల్ వేసి 1/2 స్పూన్ మెంతి పొడిని వేసుకుంటే మనకి పులిహోర అనేది చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. అందులోనే కొంచెం ఆవాలు, అల్లం తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ అందులో కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పుని కూడా వేసి కలుపుకున్నాక కొంచెం జీరా అండ్ కరివేపాకు వేసి దాన్ని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక తిక్కగా తీసుకొని చింతపండు గుజ్జు అండ్ సాల్ట్ని వేసి ఆయిల్ పైకి తేలినంత వరకు దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని మనం ముందుగా చల్లార్చుకున్న రైస్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటే పులిహోర అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనం దానిలో పల్లీలు వేసుకోవాలి. అప్పుడు మనకి పల్లీలు అనేవి చాలా క్రంచీగా ఉంటాయి. అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే పులిహోర అనేది రెడీ అయిపోతుంది. If you like this video, please like, share and subscribe. Thank you.